నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మేయర్ కావటి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నగరాభివృద్ధితో పాటు త్రాగునీటిపై వాడివేడి చర్చ రైల్వే ఆర్ఓబి ఆర్యూబీలపై కార్పొరేషన్ ఈస్ట్ మంత్ కలర్ సినిమా చూపిస్తుందని సభ్యుల మండిపాటు సమావేశం మంగళవారానికి వాయిదా ప్రోటోకాల్ విషయంలో కౌన్సిల్లో వివాదం తప్పనిసరిగా విధి విధానాలు పాటిస్తామన్న కమిషనర్ ప్రజా సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్యే గల్లా మాధవి టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై వెల్లువెత్తుతున్న నిరసనలు నగరంలో ర్యాలీలు మానవహారం 24 గంటల వైద్య సేవలు బంద్ ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన యూనియన్ నేతలు తొలిసారిగా కౌన్సిల్లో అడుగుపెట్టిన నూతన ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించిన టీడీపీ జనసేన కార్పొరేటర్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీలా, నగర కమిషనర్ పి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ఆరంభంలోనే నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. గోరంట్ల వద్ద చేపట్టిన వాటర్ రిజర్వాయర్ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రశ్నించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, చంద్రగిరి యేసురత్నం, స్థానిక కార్పొరేటర్ బాలాజీ తాగునీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. అనేక ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా చేసే వాటర్ ప్రాజెక్టు నేటికి పూర్తి కాకపోవడం దారుణమన్నారు. వాటర్ స్కీమ్ పథకం యొక్క ఇంపార్టెన్స్ మీకు కూడా తెలుసు. వేలాది మంది ప్రజలు గోరంట్ల వాటర్ స్కీమ్ కోసం చూస్తున్నారు. రూరల్ గ్రామాల ప్రజలు కానీ, అటు ఎక్స్టెన్షన్ అయిన కాలనీలు, అనేక కాలనీ, దాదాపు 60-70 కాలనీల ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. అందుకని సమాధానం చాలా నెగ్లిజెన్స్ గా కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వాలా, అవి వృత్తే చేస్తాం. ఏంటి అది సమాధానం అధ్యక్ష? కానీ అర్థమైంది అసలు ఆ సమాధానంలో. అందుకని డబ్బులు రాబట్టడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ మన అర్బన్ బాడీ 19.15 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెట్టాము? వాటర్ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాటర్ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అభివృద్ది కార్యక్రమాల విషయంలో కార్పొరేషన్ అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల వాటర్ రిజర్వాయర్ పనులపై ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైనటువంటి మంచి నీటిని సప్లై చేసేటటువంటి విషయంలో 1,80,00,000 రూపాయలు బిల్లు రాలేదు కాబట్టి నేను పని చేయలేదని చెప్పడం తప్పు. ఇది ప్రజా ఆరోగ్య దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా నేరం. అతని మీద ఎల్డీలు ప్రయోగం చేస్తారా, లిక్విడిటీ డ్యామేజ్ చేస్తారా, లేకుంటే అతని మీద కేసులు కడతారా? ఎందుకంటే ఏదో ఒక 50% పెండింగ్ ఉందండి, నేను పని చేయలేనంటే దానికి అర్థం ఉంది. 23 కోట్ల రూపాయలు తీసుకొని కేవలం 1,80,00,000 రూపాయలు బిల్లు పెండింగ్ ఉందని చెప్పి మొత్తం ప్రజలకు ఉపయోగపడేటటువంటి మంచినీటిని ఇవ్వకుండా వెళ్ళినటువంటి కాంట్రాక్టర్ మీద మన చర్యలు ఏంటో ఖచ్చితంగా ఈ సమావేశంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగైతే ఏ కాంట్రాక్టర్ పనిచేయడు. దీనికి మేయర్ స్పందిస్తూ గోరంట్ల వాటర్ ప్రాజెక్టు పనులపై త్వరలో ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్, కమిషనర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది వాళ్ళకి నోటీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి డైరెక్ట్ అని చెప్పేసి ఫైన్ కూడా ఉంటుంది చట్టం ప్రకారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకి సత్కార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించి అభినందించారు. గుంటూరు నగరాభివృద్దిలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు సమీకరించి నగరాభివృద్దికి బాటలు వేయాలని పేర్కొన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్దిపై కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సూచించారు. ఈ మేరకు స్టేడియం అభివృద్దిపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. బీఆర్ స్టేడియంని అభివృద్ది చేయడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే కొన్ని దశాబ్దాల నుండి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎలాంటి అభివృద్దికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్పొరేషన్ యంత్రాంగం తగిన విధంగా ప్రణాళికలు సిద్దం చేసి స్టేడియం అభివృద్దికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాల అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా త్రాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్తో పాటు అనేక ప్రాంతాలకు సకాలంలో తాగునీరు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి అవసరం కాబట్టి దాంట్లో మిగతా చాలా విషయాలు ఉన్నాయి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ దగ్గర నుంచి హెచ్ఎల్ఆర్ వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళ కింద చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందుకని కార్పొరేషన్ అధికారులు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీరందరూ కూడా పర్మిషన్స్ తీసుకొని తప్పకుండా వాటర్ మేనేజ్మెంట్ బాడీని ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 అధికారులు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ఏఈలు ప్రత్యేకంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక ఏఈని అలాగే పర్టికులర్ గా ప్రతిరోజు ఎంత వాటర్ మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం ఎంత అవుట్ఫ్లో అవుతుంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గళం విప్పారు. తన నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ఎమ్మెల్యే గల్లా మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మంచినీటి సరఫరా, వీధి దీపాల విషయంలో అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. నగరు శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు. రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా సమస్యలు అభివృద్దిపై చర్చలు జరుగుతుంటే గుంటూరు కార్పొరేషన్లో మాత్రం పారిశుద్ధ్యం గురించి ప్రస్తావన చేయడం బాధాకరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. కనీసం ఇంటి వద్ద చెత్త కూడా ఎత్తలేని పరిస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారని ఆక్షేపించారు. ఎన్నో రకాలైన సమస్యల గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇంటి ముందు చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ రోజు కార్పొరేషన్ ఉంది. ఈ రోజు ఒక నెల నుంచి నేను కంప్లీట్ గా కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇంటి ముందు చెత్త ప్రాపర్ గా ఎత్తే లిఫ్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది. దానికి కారణాలు ఏంటి అని అడిగినప్పుడు ఇలాగే వెహికల్స్ లేవని చెప్పడం, మెన్ సరిగ్గా లేరని చెప్పడం, రకరకాల కారణాలు చెప్పడం తప్ప దానికి ఒక సరైన సొల్యూషన్ కానీ లేదంటే ఏం చేద్దామని ఒక ప్రణాళిక కానీ ఇంతవరకు రూపొందించింది లేదు. 1 మంత్ నుంచి కూడా ఒక చిన్న పలానా చోట ఇన్ని కావాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి తీసుకున్న యాక్షన్ ఎటువంటి యాక్షన్ లేదు. కొన్ని డివిజన్స్ లో అయితే కనీసం కాంపాక్ట్ బిన్స్ లేవు, చెత్త వేయడానికి బిన్ను కూడా లేదు. అండ్ ఓవరాల్ మా వెస్ట్ పరిధిలో అయితే ఏ వార్డులో కూడా ఆ చెత్త కుండి ఏదైతే డస్ట్ బిన్ ఉందో అది సరిగ్గా ప్రాపర్ గా ఉన్నది లేదు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవలు బంద్ పాటించి నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది గత కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు బంద్ పాటించారు. అదేవిధంగా లార్జ్ సెంటర్ నుండి జీజీహెచ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డాక్టర్ నందకిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర, డాక్టర్ విజయ, డాక్టర్ హరిత డిమాండ్ చేశారు. వర్క్ ప్లేస్ లో జరిగే వైలెన్స్ కి డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఆయములు, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా వాళ్ళు వైలెన్స్ గురైతే కఠినమైన చట్టం తెమ్మంట. మనం స్టేట్ గవర్నమెంట్ లో కూడా యాక్ట్ 11 ఉంది. దానిలో 2 సంవత్సరాలు ఉన్న జైలు శిక్షని 2 సంవత్సరాలు పైన పెంచమని అడుగుతున్నాం. అప్పుడే అది నాన్ బెయిలబుల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు వర్క్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు పెట్టడం కానీ వాటన్నిటినీ సేఫ్ జోన్స్గా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. పని చేసే చోట డాక్టర్స్ రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మమ్మల్ని దేవతలు దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీ తోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ని కూడా తీసుకోరు. మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరైతే దీన్ని చేశారో
ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏమి చేసినా పెద్ద ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఇది ప్రభుత్వానికి మెయిన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇది మీరు చేరవేసి మా బాధని మీరు తెలియజేస్తారనుకుంటున్నారు. ఇది కేవలం డాక్టర్స్కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉండాలి. వాళ్ళు గట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. మన గుంటూరులో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్టివ్ కేసెస్ ఆపాము. డ్యూటీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన, ఫీమేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన అత్యాచారం జరిగింది. ఆ పైన మర్డర్ జరిగింది. ఇది దేశమంతా ఖండిస్తూ ఉంది. ఓన్లీ డాక్టర్స్ కి సంబంధించిన విషయం కాదు, ఇది ఆడపిల్లలకి సంబంధించిన విషయం, వర్కింగ్ ఉమెన్ కి సంబంధించిన విషయం. మన ఆడబిడ్డలని మనమే కాపాడుకోవాలి. దీని మీద సరైన చట్టాలు వచ్చేంత వరకు అవిశ్రాంతంగా పోరాడతాం. 1 month back సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వన్ డాక్టర్ స్లాబ్ చేశారు. లాస్ట్ 2 days బ్యాక్ కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డాక్టర్ని నిన్న కొట్టారు డ్యూరింగ్ ది స్ట్రైక్స్ ఇట్సెల్ఫ్, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. డాక్టర్స్ ఏమి కొడితే తీసుకోవడానికి రెడీగా లేము. వీ హ్యావ్ వర్క్ సో మెనీ ఇయర్స్ టు సర్వ్ ద పీపుల్. ఓకే, ఆ సర్వ్ చేస్తున్న సిచ్యువేషన్స్లో ఎనీ రీజన్స్ వల్ల డాక్టర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? సో దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. ప్లీజ్ కన్సిడర్ us. ఇలాంటి అటాక్స్ జరగకుండా ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. రైల్వే ఆర్ఓబి ఆర్యూబీలపై గుంటూరు నగరపాలక సంస్థ ఈస్ట్మన్ కలర్ సినిమా చూపిస్తుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మండిపడ్డారు. కార్పొరేషన్ ప్రీ ప్లాన్డ్గా లేదు కాబట్టే గుంటూరు నగరానికి దౌర్భాగ్యం పట్టిందన్నారు. శనివారం గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనిపై మేయర్ స్పందిస్తూ ఆర్యూబీలను రైల్వే వారు అంగీకరించడం లేదన్నారు. అయితే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ వివాదాలపై ఒక సబ్ కమిటీ వేసి అనంతరం ఎక్సర్సైజ్ జరగాలన్నారు. అలాగే రైల్వే డిపిఆర్లను కౌన్సిల్ సమావేశంలో పెట్టాలన్నారు. ఇప్పుడు మనం రిలయన్స్ బంక్ దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్ ఆటో నగర్ దగ్గర కూడా ఫస్ట్ ఆర్యూబీనే ఫస్ట్ మనం ప్రపోజ్ చేస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఆర్ఓబీగా వాళ్ళు ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్యూబీలు వాళ్ళు ఒప్పుకోవట్ల. అవి కూడా మళ్ళీ లిఫ్ట్ చేయడానికి మోటార్లు గిట్టలు పెద్ద ప్రాసెస్ అది. అందువల్ల అవి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంత కాస్ట్ అయినా సరే ఆర్ఓబీలు మాత్రమే ప్రిఫరబుల్. మేము ఆర్యూబీలు ప్రిఫర్ చేసాం, బట్ వాళ్ళు ఒప్పుకోవట్లా. వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్తున్నాను. మీరు ముందుగా ప్రీ ప్లాన్డ్ గా కార్పొరేషన్ రైల్వేస్ వాళ్ళు ఒక యాక్టివిటీని తీసుకోవాలంటే 6 months బిఫోర్ ప్లాన్ లో ఉంటారు. వాళ్ళకన్నా 6 months బిఫోర్ ప్లాన్ మన వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పటి వరకు రేపు ఆర్ఓబీ నిజంగా మనం శాంక్షన్ చేయించుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు డిపిఆర్ ఇస్తారు. డిపిఆర్ కి ముందు మన దగ్గర ఏది మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన మినిమం దాని మీద ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఏదా జరిగి ఉండాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి కార్పొరేషన్ అధికారుల దగ్గర ఆర్ఓబీలకు సంబంధించి ఎటువంటి ఎక్సర్సైజ్ జరిగితే ఈయన ఇచ్చినటువంటి ఆన్సర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. నేను అనేది మిగతా 5 చోట్ల కూడా ఎక్కడైతే మనం ఆర్ఓబీస్ ప్లాన్ చేస్తా ఉన్నామో అక్కడ మినిమం దానికి అవసరమైనటువంటి మినిమం మనకి ఎంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం, లేకపోతే ఎన్ని బిల్డింగ్స్ పోతా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి కంపెన్సేట్ చేయడానికి ఆ లోకల్ బాడీ రెడీగా ఉందో ఇదంతా కూడా మినిమం మన దగ్గర ఆ కెపాసిటీ మెయింటైన్ చేస్తేనే ఆర్ఓబీ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇట్ టేక్స్ మోర్ దాన్ 2.5 years. వాస్తవంగా ఒక ఆర్ఓబీనా ఆర్యూబీనా ఏది నిర్మాణం జరగాలన్నా లోకల్ బాడీ, అర్బన్ లోకల్ బాడీ పాత్ర చాలా ముఖ్యమైంది. దాని ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అటువైపు ఇటువైపు. అలాగే పైప్ లైన్లు వెళ్తాయి, మంచినీళ్ళ పైప్ లైన్లు అన్ని కూడా సరి చేయాలి. మన వైపు నుంచి తగినంత చొరవ లేదు. ఎందుకంటే అధ్యక్ష 2007లోనే అప్పుడు ఎమ్మెల్యే గారు శంకర విలాస్ ఫ్లైఓవర్ హిందూ కాలేజ్ దగ్గర ప్రారంభం, ఏఎల్ కాలేజ్ దగ్గర తిరుగుతానికి పెద్ద ఇవన్నీ చూపించారు. ఎన్నో సినిమాలు చూసాం ఈస్ట్మన్ కాలం, కానీ అక్కడ కూడా అవలా. అందుకని నిజాయితీగా వాస్తవంగా మనం ఏం చేయగలం, కార్పొరేషన్ ఏం ప్రయత్నం చేయగలదు అది ఒకసారి. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీయూడబ్ల్యూజే నేతలు భక్తవత్సలం, ఎస్ఎన్ మీరా, మార్కండేయులు, డాక్టర్ సేవాకుమార్, ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సభ్యుల మధ్య చందు జనార్దన్ కేక్ కట్ చేశారు. అనంతరం బ్రాడీపేటలో మొక్కలు నాటారు. అదేవిధంగా పేదలకు బ్రెడ్లు పంచారు. జర్నలిస్టుల సమస్యల కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని నేతలు తెలిపారు. జర్నలిస్టులకు తన వంతు సాయంగా వైద్య సేవలు అందిస్తానని డాక్టర్ సేవకుమార్ వెల్లడించారు. గుంటూరు నగరంలో రోడ్డు ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. అదేవిధంగా కార్పొరేటర్ల విషయంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సిటీలా గుంటూరు సిటీని రోడ్డు ఆక్రమణలు లేని సిటీగా తీర్చిదిద్దుతామని శనివారం జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు వివరించారు. ప్రోటోకాల్ విషయంలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఇస్ ద డిస్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఆఫీసర్. ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఒక ప్లేట్ మీద ఒక ఆర్డర్ ఫోటో నేమ్స్ కూడా ఆర్డర్లో ఉండాలి. ఈ ఆర్డర్ ఫాలో కావాలంటే కలెక్టరేట్ లో డిఆర్ఓ గారి దగ్గర ఆర్డర్ ఇచ్చి వాళ్ళ అప్రూవ్ తీసుకున్న తర్వాతనే అది ప్లేట్ లోకి రావాలి. ఇప్పుడు లోకల్గా ఏం జరుగుతున్నాయి, ఇంజనీరింగ్ వాళ్ళకి తెలిసా తెలియకపోయేది పక్కన పెట్టేసేది. కొంచెం లోకల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తారు. ప్లేట్ మీద వేరే పేరు ఉండాలి, ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ కూడా ఎవరు ఎమ్మెల్యే గారు ఎక్కువ, ఎమ్మెల్సీ ఎక్కువ, ఎంపీ ఎక్కువ, మినిస్టర్ ఎక్కువ, ఈ ఆర్డర్ కూడా ఉంటుంది. ఆర్డర్ లో కూడా మనం ఫాలో కావాల్సిందే. అది కూడా దట్టు డిఆర్ఓ అప్రూవల్ కావాలి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత అది మాత్రమే అథెంటికేటెడ్ ప్రోటోకాల్ ఆర్డర్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శిలాఫలకం ధ్వంసం చేయడంపై వివాదం కొనసాగుతోంది. ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మల్లవరపు రమ్య ప్రశ్నించారు. దళిత వార్డులో ఒక ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన ఫోటోలను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ప్రోటోకాల్ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక దారుణాలు జరిగాయని టీడీపీ కార్పొరేటర్లు ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరువురి వాదనలతో కౌన్సిల్లో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. ఇంతలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కలగజేసుకుని అధికారులు వ్యవహరించిన తీరు కారణంగానే ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. ప్రతి డివిజన్లో ప్రోటోకాల్కి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో శిలాఫలకాలు వేసే విషయంలో తప్పనిసరిగా రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్కి విన్నవించారు. అదేవిధంగా కౌన్సిల్ సమావేశం జరుగుతున్న తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ భవిష్యత్తులో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసే విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు స్థానిక 2015లో అప్పుడు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు, మరి ఆయన పేరు లేదు అధ్యక్ష. అక్కడ వేయాలి కదా ప్రోటోకాల్ ప్రకారం. అయితే అక్కడ ఎమ్మెల్యే ముస్తఫా గారి పేరు వేయకుండా ఇన్ఛార్జీల ఫోటోలు వేస్తున్నారు, పేర్లు వేస్తున్నారు. ఆ ప్రభుత్వంలో అధ్యక్ష ప్రోటోకాల్ లేకుండా దిమ్ములు కట్టుకున్నారు అధ్యక్ష. అవును, ఇది కరెక్టే. మీరు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
వాటిని ఫాలో అయితే తనకాయ చెప్తున్నది కదా. మీరు ఎవరు వస్తే వాళ్ళకి ఆ భజన చేయటం, ఎవరు వస్తే వాళ్ళకి ముచ్చట చేయడం కంటే స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు, లోకల్ ఉన్న కార్పొరేటర్ కావచ్చు, వాళ్ళ ఫోటోలు పెట్టే గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఒకసారి సెక్యూరిటీ ఉంది కదా, అందరికి పంపించండి. అందరికీ సభ ఈ రకంగా జరిగే పని అయితే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు, రోతగా ఉంది బయట. అసలు నాకైతే మరీ దారుణంగా సిగ్గేస్తుంది. ఇది యాక్చువల్గా ఈ రోజు పార్టీలది కాదు, తెలుగుదేశం వైసీపీ మాది కాదు, మంది కాదు, ఇది ఆఫీసర్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ ప్రోగ్రామ్కి ఎవరెవరిని పిలవాలని. మా పని ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ మాట్లాడుకుంటా బయటకు పోతే అంతా స్నేహితులే. ఇప్పుడు మీరు పిలిస్తే, మీరు ఇన్వైట్ చేస్తే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక కార్పొరేషన్ ఏరియా ఉందంటే అక్కడ కార్పొరేటర్ ఒక్కలే కాదు, అక్కడ ఉన్న పెద్దలు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా అందరూ కూడా ఇన్వైట్ చేసే వెసులుబాటు ఉంది, చేయాలి, చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అన్న క్యాంటీన్ విషయంలో నాకు కమిషనర్ గారు చెప్పారు, ఈఈ గారు చెప్పారు, డిఈ గారు చెప్పారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వేస్ట్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్లో 18 చోట్ల కార్పొరేటర్ ఆమె తండ్రి ఫోటోతో పాటు ఎమ్మెల్యే కూతురు ఫోటోలు శిలాఫలకంపై వేసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఎమ్మెల్యేగా శిలాఫలకాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు అతీగతి లేదని మండిపడ్డారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కాబటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కొలువు తీరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు పలువురు కార్పొరేటర్లు టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మేయర్ను వారు కోరారు. గుంటూరు జిల్లా వడ్లమూడి నందుగల డీవీసీ సూపర్ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులు హాస్పిటల్ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. హాస్పిటల్ నుండి మెయిన్ రోడ్ వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ లలిత్, డాక్టర్ రజిత, డాక్టర్ సుధా మాట్లాడుతూ డాక్టర్లపై వరుసగా జరుగుతున్న సంఘటనలు, బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని, వారి వెనుక ఎవరున్నా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్లో, కాలేజీల్లో డాక్టర్లకు సరైన సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ల జ్యోతిర్మయి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరణం నవీన్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఒక్క ఫోన్ కాల్తో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రతి మండలానికి 2 ప్రజాసేవకులను నియమించనున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. వీరికి సమస్యలను తెలపడం ద్వారా ఆయా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. డైల్ యువర్ ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాంలో మన నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు సంబంధించి 10 మంది ప్రజాసేవకుల్ని నియమించడం జరిగింది. ఒక ప్రజాసేవకు ఆఫీసులో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుంటారు. ఇంకొక ప్రజాసేవకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులతో కలిసి మీకున్న సమస్యలను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే వారంలో ఒకరోజు ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో 5 మండల హెడ్ క్వార్టర్లో 5 రోజులు ఈ రోజు నుంచి నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 మండలాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు విడుదల చేయడం జరుగుతుంది. గుంటూరు జీజీహెచ్ డివైడర్ పక్కన నిస్సహాయ స్థితిలో ఉన్న 60 సంవత్సరాల వృద్ధుడిని గుర్తించి జీజీహెచ్లోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో సేవా సంస్థల నిర్వాహకులు చేర్పించి అతని ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా సహృదయ సేవా సంస్థ సుద్దపల్లి రవీంద్రబాబు, పచ్చల కోటేశ్వరరావు, వాసవి సేవా సంస్థ ఏల్చూరి సురేష్,
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మీరావలి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు తనకు 9866534009 ద్వారా సమస్యను తెలియజేస్తే వెంటనే అందుబాటులోకి వస్తానని తెలిపారు. అనంతరం అతన్ని గుంటూరులోని నిర్మల హృదయ ఆశ్రమానికి తరలించారు. వెంటనే వైద్యులు స్పందించి ప్రథమ చికిత్స చేసి అతని ప్రాణాలు కాపాడారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కోల్కతాలో వైద్య విద్యార్థిని డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన కారణంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. ఆగస్టు 9న కలకత్తాలోని వైద్య విద్యార్థులపై జరిగిన అత్యాచారాన్ని ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ అత్యాచారాల్లో పాల్గొన్నటువంటి కామాంధులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనకి పునర్జన్మనిచ్చేది వైద్యులు. అటువంటి వైద్యులకు ఈ రోజు మనం రక్షణ లేకపోవడం అనేది దేశానికి సిగ్గుచేటుగా భావిస్తున్నాను. గాంధీ గారు చెప్పారు, ఆడవారు అర్ధరాత్రి 12 గంటలకి తిరిగిన నాడు అసలైన స్వతంత్రం అని చెప్పేసి. ఈనాటికి 78 సంవత్సరాలు ముగుస్తుండగా మనకి స్వతంత్రం వచ్చి పట్ట పగలు కూడా ఆడవాళ్ళు బయట తిరగలేని పరిస్థితిని చూస్తా ఉన్నాము. 10 నిమిషాలకు ఒక అత్యాచారాన్ని మనం న్యూస్ లో వింటా ఉన్నాము. ఈ రోజు బయట మహిళలపై జరిగేవి. తీవ్రంగా వీటిని ఖండిస్తూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తక్షణమే అమలు చేయాలని. అరండల్పేట 12/3 లైన్లో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కడియాల సుబ్బారావు మాట్లాడుతూ మనందరికీ కాలజ్ఞానం ప్రసాదించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అరండల్పేట నందు జరగనుందని తెలిపారు. 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అరండాలపేట 11/3 చంద్రయ్య నగర్ నందు బ్రహ్మంగారి దేవాలయము రేపు 18/8/24న ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి 3 రోజుల నుంచి 16వ తారీఖు నుంచి 18వ తారీఖు ప్రతిష్ఠ మహోత్సవాలు, హోమాలు తదితర కార్యక్రమాలు కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమానికి రేపు ప్రముఖ రాజకీయ నాయకులు అలానే కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు తదితరులందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారని. తోరణబాగ్ కార్యక్రమాలు, తదుపరి వాస్తు ఆవాహన, వాస్తు పూజ, ఆలయ ప్రవేశము, స్వామివారికి ఘర్త పూజ, నవరత్న పూజ, నవరత్న ఆవాహన కార్యక్రమాలు జరిగి 9:05 ప్రతిష్ఠా కార్యక్రమం జరుగును కావున ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి 50 మంది రాజకీయ నాయకులు పెద్దవారందరూ కూడా వస్తూ ఉన్నారు కనుక 12 గంటలకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది. కోల్కతా వైద్యురాలి హత్యకు నిరసనగా నగరంలో అహల్య హాస్పిటల్ నందు మాజీ మంత్రి శనక్కాయల అరుణ విధులు బహిష్కరణ, వైద్యుల సమ్మెకు మద్దతు తెలిపారు. రోజువారీ విధులకు సెలవు ప్రకటించి నిరసన తెలిపారు. ఈ రోజున అహల్య నర్సింగ్ హోంలో కలకటాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ హత్య, రేప్ చేసి పాశవికంగా హత్య చేసినటువంటి ఉదంతానికి నిరసనగా ఈ రోజున మేమందరం కూడా విధులకు బహిష్కరించి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి సంఘటన. భారతదేశంలోనే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మెడికోస్ అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి వారి యొక్క నిరసన తెలియజేసినటువంటి ఘటన ఇది. కమిషనర్ పులి శ్రీనివాసులు నందివెలుగు రోడ్ విస్తరణ పనులు, బాలాజీనగర్, కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్, రైతు బజార్, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్లోని గార్బేజ్ డంపింగ్ పాయింట్ ని పరిశీలించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఎంఐఎం పార్టీ ఏపీలో బలపడిందని సిటీ ప్రెసిడెంట్ షేక్ బాజిద్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్, మైనార్టీ, దళిత, ఎస్సీ ఎస్టీ ఇష్యూస్ క్లియర్ అయ్యాయని తెలిపారు. అనంతపురం, దాదు, పల్నాడు, మౌలాలి, గుంటూరు, జాకిల్ ఖాన్, ఇస్మాయిల్, హుస్సేన్ నగర్ మౌలాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కమిటీలు అలాగే ఉన్న పాత కమిటీలు చైతన్యపరుస్తూ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ బలోపేతం చేస్తామని చెప్పేసి ఈరోజు గుంటూరులో ముఖ్యంగా బాజిద్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అలానే రాష్ట్రంలో చూస్తూ ఉంటే మారణ హోమం నడుస్తూ ఉంది. 2 నెలలు ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే. ఈ 2 నెలలలో ఎన్ని దారుణాలు చూసామో కళ్ళారా మనం చూసాం. వినుకొండలో ముస్లిం వర్గాలే కొట్టుకొని చంపుకున్నారు. అలాగే కొన్ని చోట్ల దళితుల మీద మైనార్టీల మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు మొత్తం బ్రహ్మరథం పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి. ఏంటంటే 164 సీట్లు ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.